డిఎస్సికి సంబంధించిన కాన్సెప్ట్స్లో ఒక కాన్సెప్ట్ ఇక్కడ చెప్పబోతున్నాం. లెక్కలో ఒక సంఖ్య కలిపిన అనే మాట ఇచ్చినప్పుడు దాన్ని కసాగు నుంచి ఆ సంఖ్యలను తీసేయాలి. అంటే లెక్కలో సంఖ్య కలిపిన అనే మాట వచ్చినప్పుడు కసాగులు కట్టి ఆ సంఖ్యలకి 4ని తీసేయాలి, ఆ సంఖ్యను తీసేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ కనిష్ట సంఖ్యకు 4 కలిపినా అది 15, 21, 25ల వాటి చేత నిశ్శేషంగా భావిస్తుంది. ఏ కనిష్ట సంఖ్యకు అనే మాట వచ్చింది. కనిష్ట సంఖ్యకు అంటే కసాగు గుర్తుపెట్టుకోవాలి. కనిష్ట సామాన్య గుణిజం అనే మాట అంచేత కనిష్ట అనే మాట వచ్చినప్పుడు కసాగు కట్టేస్తే సరిపోదు. అంటే ముందు కసాగును కనుగొని అందులోంచి 4 కలిపినాని ఇచ్చాడు కాబట్టి 4 తీసేసుకోవాలి. అంటే 15కి, 21కి, 25కి ఈ మూడింటికి కసాగు ఎలా కట్టాలనేది కాన్సెప్ట్ మనకు వచ్చి కాబట్టి దాని ప్రకారం వెళ్దాం. ఈ మూడింట్లోనూ పోయేది ఏమీ లేదు కాబట్టి రెండింట్లో పోయేది కనీసం 3 ఉంది. 3 15లో 5 సార్లు, 21లో 7 సార్లు, 25లో పోదు కాబట్టి దాన్ని 25గానే దించేసుకుంటాం. మళ్ళీ కనీసం రెండాటిలో పోయేదన్నా చూసుకుంటే 5 ఉంది. 5 ఒకటిలో 5, 7లో పోదు, 7 దింపేస్తాం, 5 5లు 25. ఇంకేమి పోవు కాబట్టి కసాగు రాసేస్తాం. కసాగు = 3 × 5 × 7 × 5 అంటే 3 5లు 15, 15 7లు 105, 105 5లు 525, 525 వచ్చింది. ఇప్పుడు కసాగు వచ్చింది కాబట్టి పైన ఏమన్నాడు 4 కలిపిననే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నప్పుడు 4ని తీసేయాలి కసాగులోంచి. అంటే మనకు 4ను కలిపినని ఇచ్చాడు కాబట్టి 4ని తీసేయాలి. ఇప్పుడు కావాల్సిన సంఖ్య = 525 మైనస్ 4 అక్కడ కలిపిన ఇచ్చాడు కాబట్టి తీసేయాలి. అప్పుడు 521 వస్తుంది. ఇదే కావాల్సినటువంటి నెంబరు. ఈ కాన్సెప్ట్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టు.